ప్రతి భారతీయుడు గర్వించే విధంగా మోదీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కొనియాడారు. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధానమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయాలంటే అక్కడి నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. రాజేందర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ బీజేపీలో ఈ రథయాత్రలు కొనసాగుతున్నాయి, కరెక్టే. అలాగే ఇప్పుడు వీరు ఎందుకు ఇంత ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు, నరేంద్ర మోడీని ఎందుకు రావాలనుకుంటున్నారో వారి ద్వారా అడిగి తెలుసుకుందామన్నా. ఈ కంపల్సరీ నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టాలి అని బీజేపీ ఎందుకు ఇంత పట్టుదలగా ఉంది? మోదీ గారు పట్టుదలతో లేరు, భారత ప్రజానికం పట్టుదలతో ఉన్నది. 140 కోట్ల ప్రజానికం ఈ దఫా ప్రాంతాలతో పార్టీలతో సంబంధం లేకుండా 10 సంవత్సరాల కాలంలో మోడీ అందించినటువంటి ఫలితాలు కావచ్చు, చేసిన అభివృద్ధి కావచ్చు, ఇవాళ దేశ సమగ్రత, దేశ పురోగమనం మోడీ గారి నాయకత్వంలో సాధ్యమని చెప్పి భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్టుదల మోడీ గారి పట్టుదల కాదు, భారత ప్రజానికం పట్టుదల ఉంది. కాబట్టి ఇవాళ 370 సీట్ల టార్గెట్గా, ఎన్డీఏ 400 సీట్ల టార్గెట్గా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. అన్న, ఇప్పుడు నిన్న మాట్లాడిన సమావేశంలో మోడీ గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ఇప్పుడు బీజేపీ వస్తే కేంద్రంలో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పేసి అని అన్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇప్పటికే మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల పేద ప్రజానికానికి సొంత ఇంటి కళ నెరవేర్చి అందించిన ఘనత మోడీ గారికే దక్కింది. రాబోయే కాలంలో ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, మన లెక్కల ప్రకారం కాదు, ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కావచ్చు, ప్రపంచంలో ఉన్న సంస్థల అసెస్మెంట్ పరంగా కావచ్చు, ఈ దేశంలో ఉన్న 25 కోట్ల ప్రజానికం బిలో పావర్టీ లైన్ దాటి ఇలా పైకొచ్చిన విషయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న ఈ దేశం 5వ ఆర్థిక వ్యవస్థగా ఎట్లా ఎగబాకిందో చూస్తూ ఉన్నాం. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే గత 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పురోగమనం, అభివృద్ధి అనేది ఇలా దేశ ప్రజానికమే అబ్బురపడే పరిస్థితి లేదు. కాబట్టి ఇక డెఫినెట్గా మోడీ గారికి ఇలా ఒక ఇళ్ళ విషయంలో కాదు, ఇళ్ళ విషయంలో కావచ్చు, మహిళలు గ్రామాలలో ఇలా బహిర్ముఖి పోవాలంటే ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అయిందో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి 12 కోట్ల ఇళ్లల్లో కట్టించిన ఘనత కూడా మోడీ గారికి ఉంది. కాబట్టి కరోనా వచ్చినప్పటి నుంచి నా దేశ ప్రజానికం ఆకలితో అలమటించకూడదని చెప్పి ప్రతి నెల 5 కిలోల చొప్పున బియ్యం అందించి ఆకలి తీర్చిన మహనీయుడు కూడా మోడీ గారు అని చెప్పే భావన ఉన్నది. ఇవాళ రోడ్ల విషయంలో, రైల్వే లైన్ల విషయంలో, ఎయిర్పోర్ట్ల విషయంలో, ఇవాళ ఏ రంగంలో చూసినా కూడా దేశ చిత్రపటం మీద అభివృద్ధి చెందిన దేశంగా ముద్ర పడడానికి కారణం మోడీ గారి అనే భావన ఉంది. హుజూరాబాద్ నుండి పోటీ చేస్తున్నారా, లేకపోతే మల్కాజిగిరి? మీది మాత్రం మల్కాజిగిరిలో మీరు పోటీ చేస్తున్నారని బలంగా వినిపిస్తుంది. మరి ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు? మా పార్టీ ఆదేశిస్తే మల్కాయి నుంచే పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ అవకాశం ఉంటే పార్టీ దిశానిర్దేశం ఏది చేస్తే దాని ప్రకారంగా నేను హుజూరాబాద్ నుండి కాకుండా మల్కాజిగిరి నుండి కూడా పోటీ చేస్తానని చెప్పేసి ఈటెల రాజేందర్ వ్యక్తం చేయడం జరిగింది. అలాగే బీజేపీ తప్పకుండా ఇది హ్యాట్రిక్ సాధిస్తుంది. నరేంద్ర మోడీ గారు ఏవైతే పథకాలు ఇస్తున్నారో ఈ 10 సంవత్సరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మరలా తిరిగి నరేంద్ర మోడీనే కావాలి అని అనుకుంటున్నారు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్నది మాత్రమే కాదు, జనాల ప్రయోజనాల కోసం జనాలు ఆశిస్తున్నారు. కాబట్టి 370 సీట్లు ఖచ్చితంగా సాధిస్తామని బీజేపీ పార్టీ నుండి మన ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రిని చేయాలి అనేది ఏకైక ఉద్దేశంతో వారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి వేచి చూద్దాము ఈ విజయం ఎంతవరకు సాధిస్తారు అనేది. కెమెరామెన్ శ్రీకాంత్తో మాధవి, రిపోర్టర్.